పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి శిలువ ధ్యానాలలోని భాగముగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 40 దినాల శిలువ ధ్యానాలలోని ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ ఉదయకాల సమయంలో కూడా అక్కడ నేను ప్రకటించడం జరిగింది. యేసు ప్రభువారు చనిపోయినటువంటి లేక ఆయన తన ప్రాణం ఇచ్చినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన 7 కారణాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా దయచేసి చెప్పండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రభు మన కొరకు చనిపోయాడు. చెప్పాలందరూ, ప్రభు మన కొరకు. ఎవరి కొరకు చనిపోయాడు అనగానే వెంటనే మన జవాబు ఏంటో తెలుసా? మన కొరకు. మనం ఏమై ఉన్నామని బైబిల్లో, మనం ఇంకాను పాపులమై ఉండగా, ఏమై ఉండగా, పాపులమై ఉండగా మన కొరకు క్రీస్తు చనిపోయాడు. ప్రియులారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపి అని మొదట గుర్తుపెట్టుకోవాలి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ చెప్పాలి, ఏమై ఉన్నారు? పాపులు. అయితే 6:23లో ఒక మాట చెప్పాడు ప్రభు. చూడండి, అదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన యందు మనకు నిత్య జీవం. కాబట్టి పాపులమైన మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పాపుల కొరకిచ్చాడు. ఆమేన్. ఒక చోట యేసు ప్రభు ఒక విందుకు వెళితే ఆ విందులో భోజనం చేస్తూ ఉంటే ఆ శాస్త్రులు పరిసయ్యులు వచ్చి అన్నారు, బోధకుడా, నువ్వు పాపులతో కలిసి భోజనం చేస్తున్నావు అని అడిగితే ఆయన అన్నాడు, నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువను. పాపులమై ఉండగా మన కొరకు ప్రభు చనిపోయాడు. అమ్మా, ఈ రాత్రి ఒక మాట జ్ఞాపకం చేసుకో. నువ్వు అనారోగ్యముతో ఉంటే నీకేదైనా ఒక అవయవం ఇచ్చి నేను బ్రతికించి ఇంకొకరు చనిపోవాలంటే నీ ఈ భూమి మీద ఎవరు ముందుకు రాదు. అయితే పాపులమై ఉన్నటువంటి మనలను ప్రేమించి మన పాప రోగము నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేసి, చదవండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాస కలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. పాపులకున్న మార్గం ఏంటంటే యేసయ్య రక్తము. ఆమేన్. ఈ ప్రవీణ్ గారు ఇలా ఇంతటితో ఆగిపోవడం. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతం. మా భోజనానికి వెళితే ఒకడు ఇంత తింటాడు చెప్పాలి, ఒకళ్ళు ఇంకో కొంచెం తింటాడు, ఒకడు మొక్కుల్లో నుండి బయటకు వచ్చిందాకా తింటాడు. విజయవాడలో మీటింగ్ పెడితే
ఆ రోజు సమృద్ధిగా పెట్టాడు ఆయన భోజనం. మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, ఫిష్ ఫ్రై అన్నీ పెడితే ఒక ఆయనకు భోజనం అంటే చాలా ఇష్టం. తిని 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 అక్కడే పడి చచ్చిపోయి, ఊపిరాడగా గాలికి ఛాన్స్ లేదు, లోపల మొత్తం నింపేశారు. చనిపోయినాక ముక్కుల్లో నుండి అన్నం వస్తుంది, చెవుల్లో నుండి అన్నం వస్తుంది, నోట్లో నుండి. ప్రవీణ్ కుమార్ గారు ఏంటంటే, యేసయ్య నిజ దేవుడు, మిగిలిన వాళ్ళందరూ దేవుడు గాడుకు రావాలంటే రండి ఛాలెంజ్ చేస్తా అని ఇలా ఒక అడుగు ముందుకేసి అన్నిటి మీద ఛాలెంజ్ చేసేవాడు. కొంతమంది ఆయన మీద కక్ష పెంచుకొని ఆయన అతి దారుణంగా చంపారు. నేనంటాను, నా అభిప్రాయం, మనం ఎన్నడూ ఇతరుల గురించి విమర్శ చేయాల్సిన అవసరము, చెప్పాలి అవసరము నీదేదో నువ్వు చెప్పుకో. యేసయ్య చెప్పిన మార్గం ఏంటో, యేసయ్య యొక్క గొప్ప ఔన్నత్యం ఏంటో, యేసయ్య మనకు చూపినటువంటి కృప ఏంటో, యేసయ్య మనకిచ్చే రాజ్యం ఏంటో, ఆ విషయాలను బోధిస్తే మస్తుకుంది వాక్యం. ఇతరుల గురించి మనము మన నోట ఎత్తవలసిన అవసరము లేదు. అందుకే నేను 96లో ప్రారంభించే వేకువజామున వాక్యం చెప్పడం కనుకొండలో. ఇంతవరకు నా దగ్గరికి వచ్చి ఎవరన్నా, అయ్యా నువ్వు ఎందుకు చెబుతున్నావు, ఇలా చెబుతున్నావు, అలా ఎప్పుడల్లా దేవునికి స్తోత్రం, ఆమె. ఎందుకని మన చరిత్ర ఏంటో, మనకు దేవుడిచ్చిన కృప ఏంటో అంతవరకే మనం చెప్పుకుంటే మంచిది. ఇతరుల గురించి, ఆ దేవతల గురించి, దేవుళ్ళ గురించి మనం విమర్శించి వారిని మన నోట ఏదో చెప్పడం, మన నోటికి అంటించుకోవడం మనకు మంచిది కాదు. కొంతమంది దైవజనులు అలా చెప్తారు. డిబేటింగ్ పెడితే ఆయన అందరినీ భయంకరంగా, గ్రంథాలు కూడా చదివాడు ఆయన, గీత, రామాయణము అవన్నీ చదివి అందులో ఏం లేదు, ఇదిగో ఇందులో ఉందని విమర్శనాత్మకంగా బోధ చేసేవాడు, సవాలు చేసేవాడు. అది కొంతమంది కక్ష పెంచుకొని ఆయన్ను అతి దారుణంగా చంపారు. ప్రియులారా, మన ప్రభు యొక్క గుణగణాలేంటో ఇతరులకు చెబుదాం, ఆ దైవ లక్షణాలను మనము సొంతం చేసుకుందాం. చప్పట్లు కొట్టి ప్రభువును. అంతేకాని ఇతరులను మనం విమర్శించాల్సిన అవసరం మనకు లేదు. చూడండి, మనమందరము పాపులమయ్యున్న మన కొరకు ప్రభు చనిపోయారు. చూడండి, వాక్యంలో మనం గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచ్చిన, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు. చూశారా, ఎవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలోలైపోయి ఉన్నారు మనుషులు. కాబట్టి వారిని ప్రేమించిన దేవుడు, ఇప్పుడు చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము ఆయనను అనుగ్రహించాడు. కాబట్టి ఆ ప్రియ ప్రభువు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన పితరులు ఈ 40 దినాల శిలువ ధ్యానాలను సిద్ధపరిచారు, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలను సిద్ధపరిచారు. దీని ద్వారా ఆత్మీయంగా మనం ఎంతో బలపడుదుముగాక. రెండో మాట చూడండి, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4:7, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాడు. చూసారా, ఆయన వచ్చింది పాపులను పరిశుద్ధులు చేయడానికి, పాపులకు పరలోకము ఇవ్వడానికి. పాపముతో దేవుడు, మానవుడు ఈ రెంటికున్న సహవాసం కోల్పోయాడు. మానవుడు ఆ దేవునితో ఉన్న సహవాసాన్ని తిరిగి ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అందుకనే మనము పాపులమని మొదట గుర్తెరగాలి. ఆ పాపము నుండి విడిపించే దేవుని వైపు ప్రతి మానవుడు తిరగాలి. అది ప్రభు యొక్క రక్షణ ప్రణాళిక. చూడండి, ఇక రెండో మాట మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
6వ వచనం, రోమా 5:6. ఎలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు. మొదటి పాయింట్ ఏంటండి? పాపులమై ఉండగా ప్రభు మన కొరకు చనిపోయాడు. ఇక్కడేమనుంది? బలహీనులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. చూసారా, మన బలహీనత, మనకున్న బలహీనత, మనం ఎంత బలహీనులమో మన ప్రభువుకు బాగా తెలుసు. అందుకొరకే బలహీనులమైన మన కొరకు ఆయన చనిపోయాడు. చూడండి, వాక్యములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచ్చిన, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడను మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నారు. ప్రతి మానవుడు బలహీనుడైన, వినుచున్న మీరైనా చెప్పుచున్న నేనైనా ఏదో ఒక బలహీనతలో మనము కలిగి ఉన్నవారము. ఆమె అయితే బలహీనులమైన మన కొరకు ప్రభువు చనిపోయాడు. మనలను బలపరిచి బలవంతులను చేసి యెషయా గ్రంథంలో అంటాడు, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది. ఆమె నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్క 10,000 మంది కూలినను, నీ మీదికి అపాయం రాకుండా కాపాడే దేవుడు. కాబట్టి బలహీనులమైన మనం యేసయ్యను బట్టి, ఆమె ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి బలవంతులమగుదుముగాక. వాక్యంలో మనం చూస్తే, దావీదు గొల్యాతు ముందు నిలువబడినప్పుడు, గొల్యాతేమో ఆకారములో ఎత్తుగలిగినవా, బలములో గొప్పవాడు, యుద్ధములో నైపుణ్యము కలిగినవా. దావీదు గొల్యాతు ఎదుట నిలువబడితే భౌతిక సంబంధమైన ఏ విషయములో కూడా సరి అయిన జోడి కాదు. అయితే దావీదు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? జీవము కలిగిన దేవుని పేరట నేను నీ మీదికి వచ్చుచున్నా. దేవుడు బలపరిస్తే, అమ్మ వినాలి, దేవుడు బలపరిస్తే నువ్వు నేను గొప్ప కార్యాలు చేయగలము. ఆమె వాస్తవంగా మనము బలహీనులము, దేవుడు బలపరిస్తే అద్భుత కార్యాలను చూడగలం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట వ్రాయబడింది. పౌలు గారు అంటాడు, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము. ఎవరి యందు? దేవుడు బలపరిస్తే. ఆమె దేవుడు బలపరిస్తే మనం ఎంత బలమైన కార్యాన్నైనా చేయగలం. ఎందుకు? జరిగించేది దేవుడు. ఇప్పుడు చూడండి, గొల్యాతును చంపడం అంటే మానవ శక్తిలో దావీదుకు సాధ్యము కాదు. దేవుని శక్తి దావీదులో ఉండి గొల్యాతును హతమార్చగలిగాడు. ఆమె టిఎల్ ఆస్బార్న్ అనే ఒక గొప్ప దైవజనుడు అమెరికా దేశంలో ఉన్నాడు. టిఎల్ ఆస్బార్న్ అనే ఆయన గొప్ప దైవజనుడు. ఒకరోజు ఒక కంపెనీకి ఉన్నతమైన అధికారి అయి ఉన్న వ్యక్తి అనారోగ్యముతో మరణించాడంట. ఆమె ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోతే ఆ కంపెనీలో ఈయన సంఘానికి వచ్చే సగం మంది పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో
వీళ్ళందరూ వచ్చి ఆయనకు మొరపెట్టుకున్నారంట, అయ్యా మేమందరం ఆయన కంపెనీలో పనిచేస్తున్నాం, మా అందరికీ ఉపాధి బ్రతుకు తెరువు ఆ కంపెనీ అధికారి చాలా మంచోడు, భక్తిపరుడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు. ఆ కంపెనీ ఒకవేళ మూతపడితే మా అందరి కుటుంబాలు రోడ్డు పాలవుతాయి. కాబట్టి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. డి.ఎల్. ఆస్బర్న్ గారి యొక్క దైవ ప్రార్థన శక్తి ఎంత గొప్పదంటే, కొన్నిసార్లు ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు సహితం లేపబడ్డారు. తన సంఘంలో ఆ సాక్ష్యం ఉంది ఆయనకి. వీళ్ళందరూ బ్రతిమాలితే ఆయన వెళ్ళి ఆ చనిపోయిన ఆ కంపెనీ యొక్క అధికారి ఆ మంచం దగ్గర మోకరిల్లి ఇలా ప్రార్థన చేశాడంట, ప్రభువా నా శక్తి అయితే ఏమీ చేయలేదు, ఏ కార్యము చేయలేదు. నీ శక్తి ఈ సమయంలో ఈ వ్యక్తి మీదకి దిగి రావాలి. ఇది నా ప్రార్థన. ఒకవేళ ఈ కార్యము జరగడానికి నన్నైనా తీసుకో, ఈయనను మాత్రం ఈ సమయంలో బ్రతికించని ప్రార్థన చేశాడంట. ఆమె చూసారు ఎంత గొప్ప ప్రార్థన. దేవుని శక్తి చేత ఆ వ్యక్తి ముమ్మారు తుమ్మి వెంటనే లేచి కూర్చున్నాడంట. చప్పట్లు కొట్టి ప్రభువు. ఇప్పుడు చెప్పండి, అతడు లేవడానికి డి.ఎల్. ఆస్బర్న్ గారి యొక్క శక్తి కాదు, గుర్తుపెట్టుకో. ఎవరి శక్తి అది? దేవుని శక్తి. ప్రియ దైవజనమా, నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్నవి జరగాలంటే నీ శక్తి చాలదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం బలహీనులం, మనం పాపులం. ప్రభువు బలపరిస్తే ఎంత కార్యాన్నైనా చేయగలం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరూ సంఘమంతా చాలా సంతోషించి ఆ వ్యక్తి బ్రతకడం ద్వారా అద్భుతమైనటువంటి కార్యాన్ని తన సేవకుని ద్వారా జరిగించాడు. ఆమేన్. కాబట్టి మన బలహీనతలన్నీ ఆయన వహించి మనలను బలపరిచే దేవుడు. చూడండి వాక్యంలో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. రోమ 4:5. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. ఆమేన్. అక్కడ రాయబడింది ఆదికాండము 12వ అధ్యాయం మొదలుకొని 25వ అధ్యాయం వరకు ధ్యానం చేస్తే అబ్రహాము శరీరం అంట మృతతుల్యమైనదంట. ఏమైంది? శరీరములో శక్తే లేదు. కానీ దేవుడు ఆ మృతతుల్యమైన శరీరములో నుండే వారికి వాగ్దానం ఇచ్చినట్లుగా కుమారుణ్ణి ఇచ్చాడు. నీ శరీరాన్ని నమ్ముకోమాక, అది కొద్ది కాలం మాత్రమే బలముతో ఉండింది. నీకున్న ఆస్తిపాస్తులను నమ్ముకోమాక, అవి కొద్ది కాలం మాత్రమే నిన్ను వెంటండి ఉంటాయి, నీ వెంటై ఉంటాయి. అది నిరంతరము నీతో నిలిచేవి కావు. కానీ నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణం ఇచ్చిన యేసయ్యను వెంబడించు. నీ జీవిత కాలం అంతా నువ్వు బలవంతుడివే. ఆమేన్. నువ్వు శక్తిమంతుడవే. శక్తిమయంతమైన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మనం బలహీనులమని గుర్తుంచుకొని బలవంతుడైన ప్రభు వైపే మన చూపు కడదాకా ఉండునుగాక. 3వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి. చూసారా? పాపులమై ఉండగా, రెండో మాట బలహీనులమై ఉండగా
మూడో మాట, మనము శత్రువులా. తెలుసండి, దేవునికి శత్రువుల్లాగా బ్రతుకుతున్నారు చాలా మంది. అయ్యా, మేము అనేక చోట్ల చూస్తూ ఉంటాం, వారు ప్రార్థన చేయకపోయినా చేసేవారిని హింసించటం, వారు పరిశుద్ధంగా ఉండకపోయినా పరిశుద్ధంగా ఉన్నవారిని హింసించటం. ఎవరు వీళ్ళు? దేవునికి శత్రువులు. అపోస్తలుడైన పౌలు గారు పౌలుగా మారక ముందు ఏం పేరు? ఆయన పేరు సౌలు కదా. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో, ఎక్కడైతే వాక్యం ప్రకటించబడుతుందో వాళ్ళని హింసించడానికి బయలుదేరి వెళ్ళి హింసించేవారు. అంతేకాదు, కొంతమందిని అంట చంపాడంట కూడా, చంపించాడంట కూడా. అలాంటి సౌలు అమ్మా ఒక దినాన దమస్కు మార్గాన వెళుతూ ఉన్నాడు. అక్కడ ప్రార్థన జరుగుతుంటే చెడగొట్టడానికి దమస్కు మార్గాన వెళుతుంటే దేవుడు ఒక అద్భుత రీతిలో ఆ గుర్రం మీద నుండి కింద పడిపోయాడు. దేవుడి యొక్క వెలుగును చూసి పడిపోయాడు. పడిపోతే అక్కడ ఒక మాట వినపడింది. ఏంటో తెలుసా? సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు. చూసా, ఎందుకు హింసించాడు దేవుణ్ణి? దేవుని పిల్లలను హింసించాడు కదా. దేవుడు ఏమంటున్నాడు? నన్ను హింసించుతున్నా అంటే సౌలు దోషకునిగాను హింసకునిగాను హానికరుడిగాను ఉన్నాడు. చూసారా, ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రార్థన జరుగుతుంటే కడుపు మంట కొంతమందికి. తెలుసా, ప్రార్థించుకునే వారిని చూస్తే కడుపు మంట, పరిశుద్ధంగా బ్రతికే వారిని చూస్తే కడుపు మంట. అయితే అలాంటి వారి గురించి ప్రభువే కనికరం చూపుతున్నాడు. ఈ సౌలును ఏం చేశాడో తెలుసా? దేవుడు పౌలుగా మార్చి ఆయన హింసలు ఎదుర్కొనేలా, ఆయనే శ్రమలు ఎదుర్కొనేలా, ఆయనే కష్టాలు ఎదుర్కొనేలా, ఆయనే శోధనలు ఎదుర్కొనేలా యేసయ్య కొరకు మరణించడానికి కూడా సిద్ధపడిన వ్యక్తిగా పౌలుగా మార్చాడు. శత్రువై ఉన్న సౌలు ఇప్పుడు సేవకుడైన పౌలయ్యాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. కొన్ని చోట్ల సాక్ష్యాలు ఇస్తూ ఉంటాం. దుష్టులుగా, దుర్మార్గులుగా, రవిడీలుగా, భయంకరమైన పాపములు ఉన్న వ్యక్తులను దేవుడు కనికరించి తన మార్గములోనికి మారుస్తాడు. తెలుసా, అలాంటి గొప్ప కృప కలిగిన దేవుడు శత్రువులమైన మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. వాక్యం చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మొదటి నుండి అపవాది పాపము చేయుచున్నాడు గనుక, పాపము చేయువాడు అపవాది వాడు పాపపు క్రియలే చేస్తాడు, పాపపు ఆలోచనలే వస్తాయి, పాపపు తలంపులే ఉంటాయి. కానీ ప్రేమ కలిగిన దేవుడు అలాంటి వారిని కూడా ప్రేమిస్తున్నాడు. వారికి కూడా తన రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నువ్వు దేవునికి శత్రువుగా ఉన్నావా? ఒకవేళ నీ కొరకు యేసయ్య చనిపోయాడన్న సత్యాన్ని గుర్తెరిగి ప్రభు యొద్దకు రమ్ము అని ప్రభు యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉంది. 4వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు పూర్వమందు చీకటి అయ్యుండిరి, ఇప్పుడైతే ప్రభునందు మీరు చీకటి అయ్యున్న మానవునికి వెలుగు ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చూసారా, చీకటి బ్రతుకులు, చీకటి భయంకరమైన చీకటి బ్రతుకులున్న వారిని ప్రభు కనికరించి తన సిలువలో విమోచననిచ్చి వెలుగులోనికి నడిపించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 2:9. అయితే మీరు
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్త. పూర్వం అందరూ చీకటే. అర్థమైనా? ఒక ఆయన జాన్ గారని మా దేవుని యొక్క పనిలో ఉన్నాడు. ఒకరోజు మా సంఘానికి వచ్చి చెప్తున్నాడయ్యా, ఇదే దొనకొండలో 365 రోజులు త్రాగుబోతున్నాయి బ్రతికా. 365 రోజులు త్రాగుడే. ప్రార్థన లేదు, ఆదివారం లేదు, క్రిస్టమస్ లేదు, ఏముండేది కాదయ్యా. అలాంటి నాకు భయంకరంగా లివర్ అంతా పాడైపోయింది. లివర్ అంతా పాడైపోయి హాస్పిటల్లో చేరిస్తే ఇంకా బ్రతకని చెప్పారు. నా భార్య కన్నీటి ప్రార్థన నాకు మరలా లివర్ తెప్పించి క్రొత్త జీవితం ఇచ్చి ఇప్పుడు చక్కగా ప్రభు పనిలో బహుగా వాడబడుతూ ఉన్నా. చూసారా? పూర్వం ఏమై ఉన్నాడు? చీకటి అయి ఉన్నా, చీకటి కార్యాలు అయి ఉన్నా. ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమయ్యాడు? వెలుగయ్యాడు. ఆమె ఏమయ్యాడు? వెలుగు సంబంధిగా బ్రతుకుతూ ఉన్నాడు. చీకటి క్రియలు నీలో నాలో తీసివేయడానికే యేసు ప్రభువారి లోకానికి వచ్చి మన కొరకు ఆయన మరణించాడు శిలువలో. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి. చూసారా? ప్రభువు వెలుగని ఆ వెలుగులో నీవు నేను ప్రకాశించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చూసారా? యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. 12వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించచ్చు. నువ్వు నేను వెలిగించబడినవా? తెలుసా? ఎక్కడొచ్చింది? ప్రభు యొక్క రాకడతో, ప్రభు యొక్క శిలువ మరణముతో సర్వజనులకు వెలుగు సంబంధులుగా బ్రతికే ధన్యత వచ్చింది. 5వ మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు యేసు క్రీస్తునందు, యేసు క్రీస్తు రక్తము వలన సమీపస్తులమయ్యాము. ఆమె మునుపు దూరస్తులం. అమ్మా, యేసయ్యను ఎరుగక ముందు దూరస్తులం. అంతేకాదు, ఆదాము అవ్వలు పాపము చేసినది మొదలు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చే వరకు దేవుడు మానవునికి మధ్య అగాధం ఉన్నది. ఆయన దగ్గరికి చేరుకోవడానికి మానవునికి అర్హత లేదు. అందుకనే పాత నిబంధన కాలంలో ఆ మందిరం ఎలా ఉండేదంటే, అయ్యా, అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ఆవరణం 3 భాగాలుగా ఉండేది. ఆవరణంలో ప్రజలందరూ వచ్చేవారు. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉండేవారు. అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు మాత్రమే ఉండేవారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవాలయపు తెర ఆయన మరణముతో చినిగిపోయేది. దేవునికి మనకు మధ్య దూరము లేకుండా ఆయనకి ఇప్పుడు ఏమయ్యాం? మనము సమీపస్తులమయ్యాం. ఆమె ఆ ప్రియ ప్రభు నీకు నాకు అతి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ప్రియ. కనుకనే ఏ సమయంలోనైనా, ఏ స్థలములోనైనా సమయోచితముగా ప్రభు యొక్క సహాయం కొరకు ఆయన సన్నిధిలో ఆయనను వేడుకొనగలము. ఆమె మధ్యరాత్రి అని లేదు, తెల్లవారుజామని లేదు, ఆదివారం అని లేదు, సోమవారం అని లేదు. ఎప్పుడైనా సరే నువ్వు ప్రభు కృపాసనాన్ని సమీపించగలవు. ప్రభుకు సమీపముగా నీ విన్నపాన్ని తీసుకుని వెళ్ళ. పూర్వం అలా లేదు. పూర్వం దూరస్తులం మనం.
తర్వాత ప్రభు రాకడతో సమీపొస్తుంది. ఆయన మరణముతో నీకు నాకు దేవునితో సమాధానము కలిగింది. వాక్యములో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 8 వరకు, మీరు అందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనమందరము కూడా వెలుగు సంబంధులుగా బ్రతుకుదుముగాక. వినండి, వెలుగు సంబంధులు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక మనలో చీకటి ఎంత మాత్రము. 20 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్లో 12:30కి ఒక ఆఫీస్ నుండి బయటకు వచ్చాను. బాగా ఆకలి అవుతుంటే హైదరాబాద్లో అట్లా చూడగానే హోటల్ ధమాకా దడ అని ఉంది. చెప్పండి, ఏంటిది? హోటల్ ధమాకా దడ. వాస్తవం అండి. చూడగానే నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. ఈ ధమాకేంది, ఈ దడ ఏంది చూద్దామని. జోబిలో మరిన్ని డబ్బులు ఉన్నాయి. సరే వెళ్దాము. లోపలికి వెళితే వెలుగు లేదు, అంతా చీకటి. కొంచెం కనపడుతుంది. ఎలా? కొంచెం, కొద్దిగా. సరే వాడు చార్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఏమేం కావాలా. దాంట్లో చూస్తే అన్ని బిర్యానీలు అవన్నీ ఉన్నాయి. నాకు ఒక పాయింట్ మీదకి మనసు పోయింది. ఏంటది? బటర్ నాన్ అని ఉంది. బటర్ అంటే వెన్న, నాన్ అంటే రొట్టె. వెన్న రొట్టె. సరే తిన్నాం, చాలా రోజులైంది వెన్న తినని. బటర్ నాన్ 2 ఇవ్వమంటే లోపలికి వెళ్ళాడు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. టేబుల్ మీద పెడితే చూడండి, చాలా మంది తిరుగుతున్నారు దాంట్లో. నాన్లో ఆ రొట్టెలో చాలా మంది కదిలినట్టు కనపడతాం. వాడిని మెల్లగా పిలిచి, ఏందో ఇక్కడ ఏందో ఉంది, లైట్ వేయమంటే ఇక్కడ లైటు వేయం సార్. అదేందయ్యా కనపడట్లేదు, దీని మీద ఏందేందో తిరుగుతున్నట్టుందంటే, మీరు చెప్పింది ఏందన్నాడు. బటర్ నాన్. బటర్ అంటే వెన్న కదా అన్నాడు. చెవులో చెబుతుంది, సార్ అంత వెన్న మేము ఏడదేస్తాం, అంత వెన్న మేము ఎక్కడికి, ఎప్పుడుదో ఈ వెన్న ఎప్పుడుదో రోజు గ్యాస్ కాడిపోయి మేము తెచ్చేస్తామా? తింటే తిను, లేకపోతే పోనీ లైట్ అయ్యాయా, లైట్ ఇక్కడ. ఎటు తిరిగి చూసినా అందరూ త్రాగుబోతులే ఉన్నారు. నేను ఒక్కడిని తెలియకపోయి నేను కూడా వెళ్ళను. ధమాకేంది, దడేందో చూద్దామని వెళితే అంత అపరిశుద్ధమైంది. అక్కడ వెలుగు లేదండి. అందుకని ఈనాడు లోకంలో జరిగే ప్రతి పాపము చీకటిలోనే జరుగుద్ది, కానీ వెలుగులో. లైట్ వేసి దొంగతనం చేస్తారా? మీ ఇంటికి ఎవరైనా వస్తే చెప్పాలి. ట్యూబ్ లైట్ ఏం చేస్తారమ్మా? ఉన్న ట్యూబ్ లైట్ కూడా ఆర్పుతాడు. ఆర్పితే కానీ ఆ పని కుదరదు. సైతాను పనులన్నీ వెలుగులో జరగవండి, చీకటిలోనే జరిగిస్తుంది కదా. నువ్వు నేను వెలుగై ఉన్నాము. ఆమె మన దగ్గర ఇక చీకటి అనేది ఉండనే కదా. వెలుగు సంబంధులము మనం, చీకటి సంబంధులము కాదు. అంతేకాదు, పాపం చేసేవాడు చాటుకెళ్తాడు, ఎదురుగా రాడు, వెలుగులోకి రాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేసి నిన్ను నన్ను వెలిగించాడు. ఆమె ఇప్పుడు మనం ఎవరము? వెలుగు సంబంధులు. అదే ప్రభు అంటాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ఆమె ఏ వెలుగది? ఆ వెలుగు ఈ లోక సంబంధమైన ఏది కూడా దాన్ని ఆర్పలేదు. దావీదంటాడు, నా దీపమును వెలిగించింది నువ్వే. ఆ దీపం ఆరిపోదు. దేవుడు వెలిగించిన దీపం ఆరిపోదు. ఒకవేళ అది తుఫాను రావచ్చు, సుడిగాలి రావచ్చు, జడివాన కురవచ్చు, కానీ నీ వెలుగు ఆరిపోదు. దీని అర్థమైందో తెలుసా? ఈ లోక సంబంధమైన ఏ శోధన వచ్చినా మన వెలుగు ఆరిపోకూడదు. ఆమె ఏందమ్మా ప్రార్థనకు రా,
అయ్యా నేను కొద్దిగా జ్వరం వచ్చిందిరా, జ్వరం వస్తేనే రావాలా? ఆమె వస్తే ఆ జ్వరం నిన్ను విడిచి పోతుంది. చాలా మంది చెప్పే సాకులు అయ్యే బాగలేక రాలా, జ్వరం వచ్చి రాలా. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీకున్న కల్మషం అంతా తీసివేసే దేవుడు మనం ఆరాధించే నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన. దేవుడు వెలిగిస్తే మన దీపము చెప్పాలి, మనం వెలిగించుకుంటది ఎక్కువ రోజులు నిలువ. ఆమేన్. చూడండి 6వ పాయింట్ మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించు. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ప్రభు మనలను బ్రతికించాడు. ఆత్మీయ జీవితంలో అమ్మా ఈ సత్యాన్ని గుర్తెరిగితే నువ్వు జీవం కలిగిన వ్యక్తిగానే బ్రతుకుతా. చూడండి, అలాగే వాక్యంలో మనం గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. చూశారు, ప్రభు ఆ పాపములను మోసి నీకు నాకు జీవమునిచ్చాడు. 7వ పాయింట్ ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, దిగంబరుడను అయ్యుండగా. చూసారా, అంతకు ముందండి అమ్మా ప్రభు ఎరుకకు ముందు చాలా మంది జీవితాల్లో దరిద్రం మూట కట్టుకుంటూ ఉంటారు. దరిద్రం ఉండేది. ప్రభు యొద్దకు వచ్చినాక ఆ దరిద్రత నుండి దేవుడు విడిపించాడు. విడిపించి ప్రభు కృపను బట్టి ధనవంతులను చేశాడు. వాక్యములో ఉంది, ఆయన మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. మీరు ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ప్రభు కృపను బట్టి నాడు దేవుని బిడ్డలందరి జీవితాల్లో దరిద్రత పోయి ఆత్మీయ ధనాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రియ ప్రభు యొక్క సిలువను వ్యక్తం చేసుకొనక నీ కొరకు నా కొరకే ప్రభు సిలువలో తన ప్రాణం ఇచ్చారన్న సత్యాన్ని గుర్తెరిగి ప్రభు బిడ్డలముగా కడవరకు జీవించుదుముగాక. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని